హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలి. రైట్ నౌ విత్ మీ సందిగ్ధం మూవీ టీమ్ అయితే ఉన్నారు. అందరూ కొత్తోళ్ళేనండి. సో ఈ యువరక్తం ఎలా ఉంటుంది ఏంటి అన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో అందరికీ నమస్తే. సో వీఆర్ హ్యావింగ్ డైరెక్టర్ పార్థసారథి గారు అండ్ అర్జున్, కాజల్ అండ్ నిహాల్, రైట్? ఓకే, వన్స్ అగైన్ హాయ్. సో పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు చేస్తూ హౌ ఇస్ యువర్ మూడ్ యాక్చువల్లీ? చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు సందిగ్ధంలో ఉన్నారు కదా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలా అని. సో సార్, అసలు హౌ ఇట్ స్టార్టెడ్, ఎక్కడ ఎలా పుట్టింది మీ కథ అంటే ఏం చెప్తారు? అంటే ఒక 4-5 క్యారెక్టర్స్కి వాళ్ళు లీడ్ ఇస్తూ ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేసే విధంగా స్టోరీ డిజైన్ చేయాలి అనుకున్నాను. అనుకొని స్టోరీ డిజైన్ చేశాను. 4 క్యారెక్టర్స్కి మంచి లీడ్ ఇచ్చాము. దాంతోపాటు ప్యాడింగ్ జీవా గారని వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి నెగిటివ్ షేడ్ నవీన్ రాజ్ శంకర్ కూడా మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి, అంటే టోటల్గా ఒక 5 క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ క్రియేట్ చేసుకొని ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా స్టోరీ రైట్ చేసుకొని దాని స్క్రీన్ ప్లే డిజైన్ చేసి సినిమా కంప్లీట్ చేసి. ఇది మీ ఫస్ట్ ఫిలిమా, డెబ్యూ ఫిలిమా లేదంటే దీనికన్నా ముందు? కంప్లీటెడ్ ఫస్ట్ ఫిల్మ్ మేడం. అన్కంప్లీటెడ్ 3-4 ఉన్నాయి. ఓకే, బాగుంది ఆన్సర్. ఏదో కంప్లీటెడ్ ఫస్ట్, ఏదో మధ్యలో డిస్కంటిన్యూ అన్నట్టు కంప్లీటెడ్ ఫిలిం. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఫస్ట్ ఫిల్మ్. సూపర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అర్జున్ గారు ఇందులో? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? హీరో, సెకండ్ హీరో, థర్డ్ హీరో, ఫోర్త్ హీరో, 5 హీరో? ఓకే. మీ ఇద్దరి మధ్య, అందుకే మీరు ఇద్దరు మధ్యలో కూర్చున్నారు. ఓకే, చూసా మధ్యలో ఎక్కడో ఒక బిట్ ఆఫ్ రొమాన్స్ ఉందా? అది వీళ్ళిద్దరిదేనా? ట్రైలర్ లో ఉన్న రొమాన్స్ ఆటగాడు అన్నారా ఎవరన్నా ట్రైలర్ చూసాక మిమ్మల్ని ఇలాగా? అంటే మీరు చాలా ఇప్పుడు మెలికలు తిరిగిపోతున్నారు. చేయాల్సినవన్నీ ట్రైలర్ లో సినిమాలో చేశారు కదా, అంతే. బయట అమాయకుడు, స్వాతిముత్యం. ఇది మీ ఎన్నో ఫిలిమా లేదంటే మీరు కూడా అంతకు ముందు ఏమైనా చేసి ఉన్నారా? ముందు వర్క్ చేశానండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. డెబ్యూ మూవీ అయితే ఇదే. డెబ్యూ మూవీ ఫుల్ లెంత్ రోల్ అయితే ఇదే. క్యారెక్టర్స్ అవి చేశాను, వెబ్ సిరీస్ అవి చేశాను, కానీ డెబ్యూ మూవీ అయితే ఇదే. ఓకే. సో కాజల్ జీ కైసే హో? ఎక్దమ్ మస్త్. పాప ఇందాక 2 తెలుగు పదాలు నేర్చుకుంది చెప్దామని అడుగుదామని, కానీ నేను హిందీలో మాట్లాడేసరికి మర్చిపోయింది ఆవిడ. సో आपका रोल कैसा लगा इसमें? बहुत अच्छा है एंड एक्चुअली बहुत स्ट्रॉन्ग कैरेक्टर है. स्ट्रॉन्ग प्रेजेंस है उस लड़की का. तो कल्याणी, माय नेम कैरेक्टर नेम इज कल्याणी. Okay. She have a strong presence in a movie as a character and she is bold, strong and independent girl. What is your first opinion while listening the story? See, in the narration I don't have like वैसा कोई फर्स्ट ओपिनियन नहीं था. बट जब सर ने इसका नरेशन दिया तो आई वाज लाइक कि हाँ सर, समथिंग इज डिफरेंट. ये लाइक ऐसा कपल एंड लव से थोड़ा डिफरेंट है. इट्स नाइस, क्योंकि अभी तो मूवी देखने के बाद पता चलेगा ना. सी अभी नाउ हम सब पेयर दिख रहे हैं, बट इन द मूवी इज अ डिफरेंट समथिंग कुछ है. दैट्स व्हाई संदिग्धम. Oh my god. ఆవిడ చాలా మంచి జస్టిఫికేషన్ ఇచ్చింది మీ టైటిల్ కి. చాలా ఉంది కాబట్టి సంగీతం. ఫైనల్లీ నిహాల్, మేమంతా వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంది యాక్టర్స్ గుర్తొస్తున్నారు తెలుసు. మీ ఫేస్ లో చాలా మంది పోలికలు కనబడుతున్నాయి. అందరూ ఇలాగే చెప్తారు. చాలా మంది కనబడుతున్నాయి. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిన వాళ్ళకి మాస్టర్ మహేంద్ర పోలికలు కనబడుతున్నాయి. సీరియల్ ఆర్టిస్టులు కొంతమంది చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా, ఆల్ ఫేస్ కట్స్ కనబడుతున్నాయి. బట్ ఇట్స్ వెరీ గుడ్ తెలుసా, ఒక ఆర్టిస్ట్ లో మేము చాలా మంది ఆర్టిస్టులు చూస్తున్నాం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? క్యారెక్టర్ వచ్చేసి దేవన్ క్యారెక్టర్. అసలు ఫస్ట్ మీ ఊరు ఎక్కడ? బెంగళూరు. ఓకే. నాకు ఇంకెక్కడో వేరే సైడ్ స్లాంగ్ లాగా వినిపిస్తుంటే అందుకే అడుగుతున్నా. ఓకే, చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే నేను క్యారెక్టర్ చూసి నేను ఒప్పుకోలేదు. స్టోరీనే హీరో, నాకు తెలిసి మటు స్టోరీనే హీరో. ఓకే. అందువల్ల ఈ స్టోరీ ఒప్పుకొని జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసాక ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఫైనల్లీ ఈ మూవీ? చాలా మంది ఆయన అన్నట్టు మధ్యలో ఆగిపోకుండా మీ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి దగ్గరలో ఉంది కదా. సో వాట్ ఈస్ యువర్ హ్యాపీనెస్ ఇప్పుడు? అంటే సో హ్యాపీ, ఎందుకంటే చెప్పుకోలేనంత హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఎన్నో సినిమాలు స్టార్ట్ అయ్యి
సగం కాకుండా సినిమా ఆగిపోతాయి. అవును, కొన్ని ఫస్ట్ సినిమాలు షెడ్యూల్ గా అయిపోతాయి. కొన్ని సినిమాలు కంప్లీట్ అయిపోయినా కానీ సినిమాలు రిలీజ్ అవ్వు. ఓకేనా, అలాంటిది ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే చాలా గొప్పతనం మనకు. అది ఓకే, చాలా అదృష్టం చేసి ఉంటాం అంతే. ఓకే, సూపర్. సార్, డైరెక్టర్ గారు, మరి ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ చూస్తే స్టంట్స్ కూడా ఉన్నాయి. స్టంట్ మాస్టర్ గారి పేరు కూడా కనిపించింది నాకు, సుమన్ శ్రీనివాస్ గారు. సో ఎలాంటి స్టంట్స్ ఉన్నాయి, ఎవరితో చేపించారు స్టంట్స్? అండ్ మ్యూజికల్గా మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏది కూడా డూప్స్ కానీ మోక్స్ ఏం లేదు. కానీ ఏమీ వాడలేదు మేడం, Okay. అంతా రియలిస్టిక్గా చేస్తాం. సూపర్. సో ఆ బురదలో ఫైట్ ఒకటి ఉంటుంది, అదైతే. అండ్ అర్జున్ గారిది రెయిన్లో ఫైట్ కూడా రియల్ రెయిన్. అది ఓ, రియల్ Super. రెయిన్, అది వాంటెడ్లీ పెట్టింది కాదు. ఆ, రియల్ రెయిన్ అయినా కానీ వాళ్ళు సపోర్ట్ తడుచుకుంటూ సపోర్ట్ చేశారు. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా. ఆ, ఇక బురదలో ఫైట్ కోసం అయితే అదొక వాడకుండా ఉండిపోయిన శ్మశానం మునిగిపోయి బురద పెట్టేసింది అది. శ్మశానంలో అలాంటి డేంజరస్ ఏరియా అది. వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే కాళ్ళలో ఎంత లోతు పెంకులు దిగిపోయి అయినా కానీ సపోర్ట్ చేసి కంప్లీట్ అయ్యేదాకా బాగా సపోర్ట్ చేశారు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. కాదు, మీరు రిచ్చా? రిచ్ ఒకసారి అంటే ఆ ఏం కాదు. కుడి చేయిని అలా చూపించండి. ఈ అన్ని అంటే ఇంటర్వ్యూలో బాగుంటాయని వస్తూ కొనుక్కొచ్చుకున్నాం. సో అయితే సార్, చాలా మందికి డైరెక్టర్స్కి, కోర్స్ యాక్టర్స్కి కూడా మనం చూస్తూ ఉంటాం, సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ బాగానే ఉంటుంది, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, తర్వాత ఆ షెడ్యూల్ అవన్నీ వాళ్ళకి కొత్త వీళ్ళకి కొత్త, ఆ తర్వాత ఏమవుతుందంటే డబ్బులు ఉండవు. సో మీ ప్రొడ్యూసర్ ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని? మీ ప్రొడ్యూసర్స్ గురించి బేసిక్గా అయితే ప్రొడ్యూసర్ వచ్చి మా వైఫే మేడం. అది అర్థమవుతుంది, అందుకే ఉంగరాలు అంత బాగున్నాయి. సార్ తన అమౌంట్ నాకు ఇచ్చేసింది ఫస్ట్. తను ఎంటర్ అవ్వలేదు, అంటే ఒక 1 year బేబీ ఉంది అప్పుడు మాకు. ఓకే, అప్పుడు తను ఇంటి దగ్గరే ఉండి నాకు అమౌంట్ ఇచ్చేస్తే నేను కొంతమందిని టీం తీసుకొని వెళ్ళిపోయాను. ఓకే, ఈ టీం అంతా మిస్లీడ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 50% షెడ్యూల్ అయ్యేసరికి బడ్జెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయ్యయ్యా. ఇక దీన్ని సెకండ్ షెడ్యూల్ పెడదామా అంటే ఇక దాని గురించి ఆలోచించక్కర్లేదు ఇండస్ట్రీలో. సెకండ్ షెడ్యూల్ అన్న మాట వచ్చిందంటే అయిపోయింది ఇంకా. సో ఆ టెన్స్లో నేను ఉన్నప్పుడు మళ్ళీ మా వైఫ్ పాపని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి సిచ్యువేషన్ చూసి ఎక్కడెక్కడైతే రాంగ్ వేస్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి, తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకొని తనే వెళ్ళి ఫైనాన్స్ తేవడం, బయట నుంచి తీసుకురావడం, రిలేటివ్స్ దగ్గర నుంచి నడిపించారు మొత్తానికి. నువ్వు అనుకున్నది అయితే కంప్లీట్ చెయ్యి, ఇన్ని రోజులు డైరెక్టర్ ఏ సినిమా చేశాడు అనే పేరు ఉంది, అది పోగొట్టాలని మనం ఎంత కష్టపడుతున్నాం, ఇది కూడా మధ్యలో అయితే నేను చేసింది వృధా అయిపోద్ది, సమాధానం చెప్పు జనాలకు అని చెప్పేసి ఛాలెంజ్ ఇచ్చి నాకు వెళ్ళి తను ఈ మనీ టెన్షన్ అంతా తను తీసుకుంది. ఏం చెప్తారు ఇప్పుడు మీ వైఫ్కి ఇదంతా అయిన తర్వాత? వాట్ థింగ్ యూ వాంట్ టు ఫైనల్లీ డెలివర్ హర్? ఇప్పుడు దాకా తనకి చెప్పలేదు, మీకు టైం కుదరలేదు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి కెమెరాని చూసి. తను దొరకడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటాను. ఓకే, దానికోసం అయితే తనకి ఎప్పుడు జీవితాంతం రుణపడే ఉండాలి. యాక్చువల్గా ఉంటాను కూడా అలాగే. ఓకే, ఐ లవ్ మై వైఫ్. యూ లవ్ యువర్ వైఫ్, వీ కెన్ అండర్స్టాండ్ దట్, వీ కెన్ సీ దట్ యాక్చువల్లీ. అండ్ షీఈ్ మై లైఫ్. ఓ, ఐ లవ్ మై వైఫ్, షీఈ్ మై లైఫ్. ఎవరన్నా మీ వెళ్ళాలి చెప్పాలనుకుంటే మంచి రైమింగ్ వాడేయచ్చు అనమాట. సో అర్జున్ గారు, స్టంట్స్ అన్నారు, రైల్లో సీక్వెన్సెస్ అన్నారు. రైల్లో తడవడం బాగానే ఉంటుంది, తడిచిన తర్వాత వచ్చే పర్యావసనాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి ఇంకొక సందిగ్ధంలో మారుతూ ఉంటాయి అనమాట. జ్వరాలు, జలుబులు ఏమన్నా వచ్చినాయా? అలా ఏం లేదండి, బాగానే జరిగింది, చాలా బాగా జరిగింది ఫైట్ సీన్ అయితే. అంటే మేము ఎక్స్పెక్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుందని, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వచ్చింది. సార్ అప్పటికప్పుడు దాన్ని ఒక ఫైట్గా క్రియేట్ చేసేసి మంచి, అంటే మా సినిమాలో ఫైట్ ఉంది నాకు, కానీ రెయిన్ పెట్టాలేమో అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో రెయిన్ వచ్చేటప్పటికి సార్ అది ప్లాన్ చేసి మంచిగా చేశారు. దేవుడు కరుణించాడు అనమాట, మీ మీద కృపా కటాక్షం చూపించాడు. మా డైరెక్టర్ గారు ఎంత అదృష్టం చేశారో మేము కూడా అంత అదృష్టం చేసుకున్నాం ఆ టయానికి వర్షం రావడానికి. అయితే మీ లైఫ్లో కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా? కృష్ణానగర్ కష్టాలంటూ అందరికీ ఉంటాయి, ఆర్టిస్టులకి అందరికీ ఉంటాయండి. సో నా లైఫ్లో కూడా ఉన్నాయి, కానీ కృష్ణానగర్ అంటే లేదు కానీ బట్ ఉన్నాయి, కష్టాలు అయితే పడుతున్నాం. కష్టాలు అయితే ఉన్నాయి, ఫైన్. అవన్నీ ఈ సినిమాతో క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఈ సినిమా మాకు ఆ కష్టాలు కనిపించాలండి మాకు బేసిక్గా. అంటే మేము ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్న టైం నుంచి ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కష్టాలు కనిపించవండి. మేము కష్టపడ్డదానికి సినిమా వచ్చిన దానికి మా లైఫ్ ఫుల్ఫిల్ అయ్యినట్టు అనిపించింది. సూపర్. కాజల్, ది బిఫోర్ ఆర్ యు ఎ మోడల్ బిఫోర్ దిస్? No, I'm an actress. Okay. I have done 7 years in theatre. In theaters? Yeah. Okay. What is your mother tongue actually? Hindi. Hindi only? Yeah. Okay. Did you acted in any of the Hindi serials Yeah. or anything else? I have done Hindi and Marathi films. Marathi films? Yeah. Okay.
హియర్ హూ ఇస్ ద యాక్టర్ యు నో, హూస్ నేమ్ యు నో హియర్? Here, హియర్ NTR, Mahesh Babu, Rashmika Mandana, so many. so many. Okay. Remember all those people's dialogues. I'll ask you. Oh no. I'll ask you. No. Okay. నిహాల్ మీరు చెప్పండి మీ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి? ఎందుకంటే ఒకళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ ద ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళే ఇంట్లో సంపాదించే వాళ్ళు అయి ఉంటారు. సో వాళ్ళని పంపించాలి అంటే వెనకాల ఫ్యామిలీ ఇది కూడా చూడాలి. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎలా ఒప్పుకున్నారు ఫీల్డ్లోకి వస్తానంటే? వచ్చా స్టిల్ ఇప్పటికీ తెలీదా? ఆ? ఇప్పటికీ తెలీదా ఇంట్లో? తెలుసు. తెలుసా? ఓకే. అంటే వచ్చిన తర్వాత మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు. ఉన్న రోజులు ఏ ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడే కానీ నాకు ఇలా డబ్బులు కావాలి కానీ ఎప్పుడే అడిగేవాడిని కాదు నేను. అవసరం బట్టి ఇలా ఉంది అని చెప్తే అప్పుడు ఇమీడియట్లీ వేసేవాళ్ళు. ట్రయల్స్ ఎప్పుడు చేశారు అసలు మీరు? 2015 నుంచి 15 నుంచి ఎన్ని ఏమైనా వర్కౌట్ అయినాయి అప్పటి నుంచి? అప్పుడే ఇక్కడ 3 to 4 years ఉన్నా. ఓకే. ఒక సినిమా చేశాను, అది అలాగే అది మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఓకే. కృష్ణనగర్ బాగా ఎక్స్పీరియన్స్ అయితే కష్టాలు మీకున్నాయి అనమాట. బీభత్సంగా ఉన్నాయి. ఓకే. ఎలాంటి ఫేస్ చేశారు జనరల్లీ? మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే మీ దగ్గరికి డబ్బులు పట్టుకురా నేను హీరో చేస్తా అని ఎవరన్నా మిమ్మల్ని కలిసారా? అలా ఏమన్నా డబ్బులు పోగొట్టుకున్నారా? అర్జున్ గారు మురిసిపోయి కిందకి తిరుగుతున్నారండి, మీరు కూడా పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్నా. ఎంత అంటే ఎక్కువేం కాకుండా ఉంటాయి కదా, ఇప్పుడు ఫలానా డైరెక్టర్ ఉంటే ఓకే ఇలా వచ్చాయి వాళ్ళ సిట్టింగ్లు అంట, ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి, ఇలా 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 ఉంటాయి అవి. సో అలా పోగొట్టారు మొత్తానికి? పోగొట్టాను. నా ఖర్చు లేకపోయినా కానీ వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళం అప్పట్లో. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం ఏమో చేసేవాళ్ళం, ఎందుకంటే సినిమా కావాలి మాకు అప్పుడు. ఓకే. ఎన్ని సినిమాలు చేస్తున్నారు దీనికన్నా ముందు? దీనికన్నా ముందు కన్నడలో 2 సినిమాలు చేశా. ఓకే. ఒకటి రిలీజ్ అయ్యింది, ఇంకా అలాగే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి అంతే, ఎందుకంటే మార్కెట్ లేదు కాబట్టి. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ యాక్టింగ్ పరంగా హీరోస్లో అంటే ఎవరి పేరు చెప్తారు? నాకైతే చిన్నప్పటి నుంచి అయితే మెగాస్టార్ అంటే చాలా పిచ్చి ఉండేది నాకు. అంత ఆయన కదా, బాబాయ్ బీభత్సంగా పిచ్చి. తర్వాత డార్లింగ్ సినిమా చూసినప్పుడు ఇంకా బాహుబలి ఎన్నిసార్లు చూసారు? బాబులు లెక్కలేదు. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ కాజల్? ఎస్, ఆర్ ఇన్ వాట్ ఎవర్ ద కెరియర్ యూ చూస్ ఇన్ దిస్. with Madhuri Dixit. Yeah. Oh, aaj nachle. I love that film actually. Actually, I'm a theatre artist, so and a dancer, so I love to do dance. Okay. So that's for Madhuri Dixit. Madhuri Dixit. Her expression, her energy for dance, her passion for films. She is a very good actor, and her expressions, वगैरह. So that's why I like her. Do you have any dance number in this film? In this, not dance, but. Just romance, no dance. No. చెప్పండి. Romantic song, that is romantic song. ఓకే. ఆ ఫీల్ గుడ్ లో వెళ్ళిపోతుంది మేడం. ఫీల్ గుడ్ లో వెళ్ళిపోద్దా? ఇది రొమాంటిక్ సాంగ్. సందిగ్ధంగా ఉంటాం అనమాట. అదే రొమాన్స్ చూసామా సందిగ్ధంగా ఉంటామా? ఉంటారు ఖచ్చితంగా. ఆ ఫీల్ అయితే బ్యాడ్ గా అయితే రాదు, ఓకే, డీసెంట్ గానే ఉంటుంది. అర్జున్ గారు ఇందాక మీరు ఎందుకు తలకాయ కింద దించారు? మీరు ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు చెప్పండి స్ట్రైట్ గా. డబ్బులు ఏం పోగొట్టుకోలేదండి, అడుగుతారు బేసిక్గా, అడుగుతారు కానీ తెలివిగా తప్పించుకున్నారు, ఆయన ఇరుక్కుపోయారా? ఏమో మేబీ, బట్ అడుగుతారు కానీ జెన్యున్ ప్రాజెక్ట్స్ అడగరు. జెన్యున్ ప్రాజెక్ట్స్ అనేది ఏవి కూడా డబ్బులు అడగరు. మీరు వర్క్ చేయండి, మీ వర్క్ తగ్గట్టు ఫలితం ఉంటుందని చెప్పేసి ఉంటారు కానీ జెన్యున్ ప్రాజెక్ట్స్ అడగరు. అంటే నాకు ఎదురయ్యాయి, బట్ నేను క్విక్ చేసి వచ్చేసాను సైడ్కి. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇలా సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి? సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా మనకి మెగాస్టార్ ఉన్నారండి, ఇంకా స్టార్ మెగాస్టార్ మీకు కూడా. ఓకే, టోటల్ ఫ్యామిలీ. సో ఇంకా అట్లా అంటే మన ఎట్లా రాజమండ్రి కనుక ఎక్కువ రాజమండ్రి మంది. ఓకే, రోజ్ మిల్క్, రాజమండ్రి రోజ్ మిల్క్, పుష్కరాలు. ఓకే, నైస్. మెగాస్టార్ అంటే ఇష్టం, తర్వాత కళ్యాణ్ గారు అంటే ఇంకా. అండ్ సార్ మీకు హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ టు కమ్ టువర్డ్స్ డైరెక్షన్ చేయాలి అని అసలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆర్టిస్ట్ అనుకున్నాను మేడం. ఇందులో చేశారా ఏమన్నా చిన్న రోల్? లేదు మేడం. లేదా? ఓకే. ఆ తర్వాత డైరెక్షన్ మీద ప్యాషన్ పెంచుకొని డైరెక్షన్ పరంగా పూరి గారు, వర్మ గారు కొద్దిగా ఇష్టం, యాటిట్యూడ్ పరంగా వర్మ గారు. వాళ్ళ ఇంపాక్ట్లు కొంచెం కనబడుతున్నాయి అక్కడక్కడ, గిల్లితే గిల్లించుకోవాలి. సో అది కనిపిస్తుంది. నైస్. సో అయితే
విత్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ మీ. అయితే ఒక్కొక్కళ్ళు మీకు నచ్చిన హీరో డైలాగ్ చెప్పాలి. సార్ యూ కెన్ సే పూరి గారి డైలాగ్ ఎనీథింగ్ చెప్పండి, దాంతో మనం క్లోజ్ చేసేద్దాం, మన సినిమాకి యూజ్ అవుతుంది. ఆలోచిస్తున్నారు ఏంటండి? నేనే స్టార్ట్ స్టార్ట్ మీరే ఈ మూల ఉన్నారు, లేదా నేహాల్ స్టార్ట్ చేయాలి? అటు నుంచి వద్దాం మేడం, బాగుంటుంది. నేహాల్ మొలుస్తాం. అటు నుంచి వద్దాం ఇటు నుంచి వద్దాం అంటున్నారు కాబట్టి మీరు ఇద్దరు చెప్పొద్దు, అర్జున్ చెప్తారు. అర్జున్ కమా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటుండే, సింహం గడ్డం తీసుకోలేదు, నేను గడ్డం తీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్. కాజల్ యువర్ టర్న్, యూ హావ్ టు టెల్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, ప్రాంప్ట్ చేయండి, తను చెప్పుద్ది తెలుగులో. తెలుగులో హీ విల్ సే ద డైలాగ్, యూ రిపీట్ ఆఫ్టర్ ఇట్. ఓకే బోలో. అర్థమైందా? సరే సరే సరే, యూ సెడ్ ఎన్టీఆర్ రైట్, బట్ సే ద డైలాగ్. అమ్మ తోడు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, అట్టర్గానే నరికేస్తా, నరికేస్తా. వన్ సెకండ్ కమాన్. అమ్మ తోడు అట్టగానే నరికేస్తా. అగైన్ అగైన్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, అమ్మ తోడు అట్టగా నరికేస్తా. పర్లేదు, చాలా ట్రై చేసింది. నిహాల్ కమాన్. అమ్మో బోలో బోలో బోలో. వాడిపోతే వీడు, వీడిపోతే కమాన్. అది చెప్పు నేను. ఏం చెప్తారు? అమరేంద్ర బాహుబలి నేను, అశిష్టమైన మహాష్మతి ప్రజల ధన మాన ప్రాణ సాక్షిగా, మహారాజు బల్లాళ దేవుడు సర్వ సైన దక్షిడిగా. బాగా చెప్తున్నాడు కదా, నేను డిస్టర్బ్ చేయలేదు. వన్ మోర్ ట్రై చేద్దాం. నైస్, చాలా బాగుంది. ఆయన ఈ లోపు ఏ డైలాగ్ చెప్పాలని ఇంకా ఆలోచిస్తున్నాడు. ఓకే ఓకే కమాన్. అయ్యో మీరు పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? డైరెక్షన్ కమాన్ 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 కమాన్. చాలు మేడం అంతే. సరే చెప్పండి ఫైనల్ గా. డైరెక్షన్ మేడం. పూరి గారే పాడ్కాస్ట్లు చేస్తున్నప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పొచ్చు. ఇంకా టైం ఉంది మేడం, చాలా టైం ఉంది ఇంకా. మీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి, మీరు రాసిన డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి మేడం డైలాగ్స్, అంత సపరేట్గా డైలాగ్స్ వెర్షన్ ఏమి ఉండదు, సిచ్యువేషన్తో సింక్ అయిపోయేలాగా ఉంటాయి డైలాగ్స్. ఏది చెప్పినా సందిగ్ధం రివీల్ అయిపోద్ది మేడం. అయితే సందిగ్ధం 29th రిలీజ్ అవుతుందని ఆడియన్స్ చెప్పండి. సందిగ్ధం 29th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూసి మాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు మీ ముందుకు తీసుకురావడానికి మేము మా టీం అంతా కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నో కాజల్ విల్ సే ఇన్ తెలుగు, సే ఐ విల్ సే యు సే ఇన్ తెలుగు. ఓకే ఓకే. అందరూ తప్పకుండా తప్పకుండా మే మే 29th 29th మా సినిమా సందిగ్ధం థియేటర్లో తప్పకుండా చూడండి, తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ us. ఓకే సూపర్. మీ ఇద్దరు డైలాగులు సూపర్ గా చెప్పారు కాబట్టి మీ ఇద్దరు చెప్పించట్లేదు అనమాట. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ కెరియర్లో. ఇప్పుడైతే కంప్లీట్ చేసిన సినిమా కాబట్టి దీని నుంచి మంచిగా మీ అందరికీ ఒక ప్రొఫెషన్ అన్నది, ఒక మార్క్ అన్నది క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.